హాయ్, రీసెంట్గా మేము మా పిన్ని వాళ్ళ ఇంటికైతే వెళ్ళాం. ఆ రోజు క్లైమేట్ అయితే చాలా బాగుంది. జర్నీ మొత్తం సూపర్ క్లైమేట్. ఇంకా వర్షం కూడా పడింది మిడిల్లో కొన్ని ప్లేసెస్లో అయితే క్లైమేట్ ఇంకా చాలా బాగుంది. మేము మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఇంకా నెక్స్ట్ రోజు మా ఫ్రెండ్ బర్త్డే అయితే తను డ్రెస్సెస్ తెచ్చుకుంది కొన్ని, అవన్నీ చూపిస్తుంది. గర్ల్స్ అందరు జాయిన్ అవుతే ఇంక ఇలాంటి మీటింగ్సే కదా ఉండేవి. ఇక్కడ మా పెద్దమ్మ అంటే బర్త్డే గర్ల్ వాళ్ళ నాయనమ్మ తను వచ్చి డ్రెస్సెస్ అన్నిటికీ రివ్యూ ఇస్తుంది జోక్గా. నెక్స్ట్ డే బర్త్డేకి అయితే వెళ్ళాం. ఫస్ట్ ఒక కేక్ అయితే కట్ చేసింది, తర్వాత ఇంకో చిన్న కేక్ అయితే కట్ చేయించాం. కేక్ కట్ చేసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ వచ్చి కేక్ అయితే పెట్టారు. తర్వాత మేము కూడా అందరం వెళ్ళి కేక్ అయితే పెట్టేశాం. వాళ్ళ అక్క వచ్చి కొన్ని గిఫ్ట్స్ అయితే ఇచ్చింది. ఇంకా వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కొన్ని గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. ఇదైతే మేమందరం వాటర్ బాటిల్ అనుకున్నాం, తను కూడా వాటర్ బాటిల్ అనుకుంది. గిఫ్ట్ ఓపెన్ చేసేటప్పుడు వాటర్ బాటిల్ అని అడిగితే వాళ్ళ అక్క అవును అని చెప్పింది. కానీ అది వాటర్ బాటిల్ అయితే కాదు, అది ఒక ప్లేయింగ్ టాయ్. మీరు అందరూ చూసే ఉంటారు, చిన్న పిల్లలకి కొంటారు ఎక్కువగా ఆ టాయ్. నెక్స్ట్ మిగిలిన గిఫ్ట్స్ కూడా ఓపెన్ చేసింది. అందులో అయితే స్టేషనరీ ఉంది. గిఫ్ట్స్ అయితే వాళ్ళ అక్క అన్ని యూజ్ అయ్యేవి ఇచ్చినాయి, అన్నీ బాగున్నాయి. ఇక్కడ తనకు వచ్చిన గిఫ్ట్స్ అన్ని పెట్టా. ఇంకా కొన్ని అయితే మిస్ అయినాయి, అవి తర్వాత వీడియో తీసిన తర్వాత వచ్చినాయి. సెలబ్రేషన్స్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకో కేక్ అయితే కట్ చేయించాం. ఇదేంటంటే బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత కష్టాలు. ఆ రోజు వాళ్ళ విలేజ్ లో తిరునాలు, సో కేక్ అయితే 4K కట్ చేశారు. ఇంకా బర్త్డే పార్టీ నుంచి వచ్చిన తర్వాత మేమైతే ఇలా ఇంట్లో మిక్చర్ అయితే చేసాము. మిక్చర్ తిన్న తర్వాత ఇంకా తిన్నాలైతే స్టార్ట్ అయ్యింది. మా రోడ్లోకి ఒక చిన్న ప్రభ అయితే వచ్చింది, అదైతే చూసాము. చిన్న ప్రభలు అయితే ఎక్కువేం లేదు, కొన్నే ఉన్నాయి. అవి నేను వీడియోస్ అయితే తీలా, పెద్ద ప్రభను మాత్రం వీడియో తీసా. అది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తా. ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్ మా రిలేటివ్స్ అయితే టెంపుల్కి వెళ్తున్నాం. అది కూడా ఏ టైంకి అనుకుంటున్నారా? నైట్ 9:45 అయితే టెంపుల్కి వెళ్తున్నాం. టెంపుల్ మా ఇంటి దగ్గరే, సో నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. మేము టెంపుల్కి వెళ్ళిన వాళ్ళం టెంపుల్లో దర్శనం అయిపోయిన వెంటనే ఇంటికి రాలేదు. ఎందుకంటే టెంపుల్ పక్కనే ప్రభ ఉంది కాబట్టి ప్రభను చూడడానికి వెళ్ళాం. ఇంకా అక్కడ ఏం జరిగినాయో నెక్స్ట్ షాట్లో అయితే అప్లోడ్ చేస్తా. బాయ్.